హలాల్ సర్టిఫికెట్లని బేస్ చేసుకుని హలాల్ సర్టిఫికెట్ ఎవరిస్తున్నారు ఏంటి అనేటటువంటి వాళ్ళకే అధికారం లేదు. ఆ సర్టిఫికెట్ కోసం అని చెప్పేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ డబ్బులని ఆ వస్తువు మీదనే రేటుగా వేస్తున్నారు, రేటు అదనమవుతోంది అంటూ తాజాగా కోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. సుప్రీంకోర్టులో వాదన. జమాయత్ ఉలేమా హింద్ దీని ద్వారా 100 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది అన్నటువంటిది. మంచినీళ్ళు సిమెంట్కి హలాల్కి ఏంటి సంబంధం అన్నటువంటి పాయింట్ ఇక్కడ కీలకమైనటువంటిది. హౌ ప్రొడక్ట్స్ హ్యావ్ బికమ్ కాస్ట్లియర్ బికాజ్ ఆఫ్ డ్యూబియస్ సర్టిఫికేషన్ అన్నటువంటి విషయాన్ని ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చింది. మోడీ గవర్నమెంట్ యోగి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి హలాల్ అంటే యోగి ప్రభుత్వం హలాల్ మీదన నిషేధం విధించింది, హలాల్ సర్టిఫికెట్ల మీద. దాని మీదన సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే కేంద్ర ప్రభుత్వం ఈ వాదన వినిపించింది.